ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏ పదార్థాలతో శివలింగం చేసి ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో పటికి బెల్లం నగుబోతు అంటాం. ఈ పటికి బెల్లంతో కనుక మీరు శివలింగం తయారు చేసి మీరు పూజించి ఎవరైతే పూజిస్తారో వారికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఈ శివలింగాన్ని నదిలో నిమజ్జనం చేయాలి. ఒకవేళ మనకి నది లేదు కాలువ ఉందంటే కాలువలో చేయొచ్చు. చెరువులు లాంటి దాంట్లో చేయకూడదు. అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క చైతన్యం ఉంటుంది. ఎవరైనా సరే మీరు అద్భుతమైన ఫలితం పొందడానికి ఈ ప్రయత్నం చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. షార్ట్ వీడియోలు చేస్తూనే ఉంటాను. ఒక్క నిమిషంలో ఎంతవరకు చెప్పగలరో అంతవరకు చెప్తూ